ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్రెయిన్ స్ట్రోక్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన మరియు ప్రాణాలను కాపాడే విషయాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ప్రతి 40 సెకండ్లకు ఒకరికి స్ట్రోక్ వస్తుందని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా మరణాలకు అంగవైకల్యానికి ప్రధాన కారణాల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి. కానీ సరైన సమయంలో స్పందిస్తే బాధితులను పూర్తి ఆరోగ్యవంతులుగా మార్చవచ్చు. ఈరోజు ఈ వీడియోలో మనం మొత్తం బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకుందాం. మన మెదడు సరిగ్గా పనిచేయడానికి నిరంతరం ఆక్సిజన్ మరియు రక్తం అవసరం. ఇక్కడ స్ట్రోక్ 2 రకాలుగా వస్తాయి. ఒకటి వచ్చేసి ఇస్కెమిక్ స్ట్రోక్ అంటారు, రెండవది హీమోరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటే రక్తనాళాలలో పొడికలు ఏర్పడి మెదడుకు రక్తం అందకపోవడం. ఇది 80% కేసుల్లో జరుగుతుంది. హెమోరేజిక్ స్ట్రోక్ అంటే మెదడులో రక్తనాళం చిట్కి రక్తస్రావం అవ్వడం. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే రక్తం అందకపోతే మెదడు కణాలు నిమిషానికి 1,00,000 సంఖ్యలో చనిపోతాయి. అందుకే దీనిని బ్రెయిన్ అటాక్ కూడా అంటారు. మన మెడికల్ టర్మ్లో ఇది ఫాస్ట్ పరీక్షగా గుర్తిస్తారు. స్ట్రోక్ను గుర్తించడం చాలా సులభం. ఈ ఫాస్ట్ ప్రొసీజర్ ద్వారా మనం స్ట్రోక్ను గుర్తించడం చాలా సులభం. ఎఫ్ అంటే ఫేస్, అంటే ముఖము. వ్యక్తిని నవ్వమని అడగండి. ముఖం ఒక వైపుకు వంగిపోతుందా గమనించండి. ఏ ఆర్మ్స్, చేతులు. 2 చేతులు ఎత్తమనండి. ఒక చేయి కిందకి జారిపోతున్న గమనించండి. ఎస్ స్పీచ్, అంటే మాట. ఒక చిన్న వాక్యం చెప్పండి, దానిని ఆ స్ట్రోక్ వ్యక్తి చెప్తుండా గమనించండి. ఇంకా అతనికి చెప్పమనండి. మాట ముద్దుగా వస్తుందా గమనించండి. టీ అంటే సమయం. వెంటనే 108కి కాల్ చేయండి లేదా ఆసుపత్రికి వెళ్ళండి. ఇవి వదిలేసి ఇతర లక్షణాలు ఉన్నాయి. హఠాత్తుగా చూపు మందగించడం, తీవ్రమైన తలనొప్పి, నడవలేకపోవడం. ఇవి ఈ లక్షణాలు మీకు కనిపిస్తే ఆ వ్యక్తికి స్ట్రోక్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఆ వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. మెడికల్ టర్మ్లో ఇంకొకటి ప్రత్యేకంగా ఫాలో చేసే ఒక ప్రొసీజర్ ఉంది. దీనిని ది గోల్డెన్ అవర్గా మెడికల్ వాళ్ళు చూస్తారు. స్ట్రోక్ వచ్చిన మొదటి 4-5 గంటలను గోల్డెన్ అవర్ అంటారు. ఈ సమయంలోపు ఆసుపత్రికి చేరితే వైద్యులు ఇంజెక్షన్ ద్వారా మెదడులోని రక్తపు గడ్డలను కరిగించగలరు. దీనిని మనం థ్రాంబోలైసిస్ అంటారు. ఆలస్యం అయ్యే కొద్దీ కోలుకునే అవకాశాలు తగ్గిపోతాయి. సో ఫ్రెండ్స్, మనం ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం హాస్పిటల్కి తీసుకువెళ్ళే టైం చూడాలి. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రోగికి స్పృహ లేనప్పుడు నీళ్లు తాగించడం లేదా నోట్లో ఏదైనా వేయడం వంటివి చెయ్యకండి. ఇది ఊపిరితిత్తులోకి వెళ్ళి పరిస్థితిని మరింత విషమించవచ్చు. సో మనం స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దీనికి సింపుల్ పరిష్కారం ఉంది. బీపీ మరియు షుగర్ని అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యం మానేయాలి. రోజు 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఉప్పు తగ్గించి
ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. ఫ్రెండ్స్, మనం ఓన్లీ వృద్ధులకు మాత్రమే వస్తాయి అనుకుంటాం, కానీ ఈనాటి ఒత్తిడితో కూడిన జీవితంలో యువతకు కూడా వస్తుంది. అవగాహనమే మనకు అతిపెద్ద ఆయుధం. అయితే మనం ఎక్కువగా ఈ రోజుల్లో మనం యువతకు కూడా చూస్తున్నాం. సో ఫ్రెండ్స్, మనం డైలీ రొటీన్లో చేంజెస్ చేసుకోవాలి. హెల్తీ ఫుడ్కి అలవాటు కావాలి. బయట ఫుడ్ తినకుండా మన డైలీ ఇంట్లోనే తినేదానికి ప్రిఫర్ చేసుకోవాలి. సో మన హెల్త్ ఇష్యూలో కొంచెం కంట్రోల్ కావచ్చు. సో మనం డైలీ రొటీన్స్ మనం హెల్తీగా చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే నలుగురికి షేర్ చేయండి. మీరు చేసే ఒక్క షేర్ ఒకరి ప్రాణాలు కాపాడవచ్చు. ఆరోగ్యంగా ఉండండి. సెలవు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం నన్ను సబ్స్క్రైబ్ చేయండి.